ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలని అనుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ చేయాలి, సేఫ్ ఫ్యూచర్ ఉండాలి, ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలి అన్న ఆలోచన మీలో ఉంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, 10వ తరగతి పాస్ అయితే గవర్నమెంట్ జాబ్ దొరుకుతుందా అని. దానికి సమాధానం, అవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా దొరుకుతుంది. అది కూడా చాలా మందికి అందుబాటులో ఉన్న మంచి అవకాశం, అదే అంగన్వాడీ ఉద్యోగం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో నేను మీకు అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి పూర్తిగా చెప్పబోతున్నాను. లాస్ట్ డేట్ నుంచి సాలరీ వరకు, క్వాలిఫికేషన్ నుంచి అప్లై చేసే విధానం వరకు. ఒక్కటే కాదు, ఈ జాబ్ మీ లైఫ్ని ఎలా మార్చగలదో కూడా వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, మన ఇండియాలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అంగన్వాడీ ఉద్యోగం అంటే చాలా గౌరవం ఉంటుంది. ఈ ఉద్యోగం చేసే వాళ్లని అందరూ గుర్తుపడతారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణీ స్త్రీల సంరక్షణ, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉంటుంది. అంటే ఇది కేవలం జాబ్ మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే అవకాశం కూడా. చాలా మంది ఈ జాబ్ని చిన్నదిగా తీసుకుంటారు, కానీ నిజంగా చూస్తే ఇది ఒక సేఫ్ అండ్ స్టేబుల్ కెరీర్. ప్రైవేట్ జాబ్స్లో ఉండే టెన్షన్, ప్రెజర్ ఇక్కడ ఉండదు. మీ ఊర్లోనే పని చేసే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి ఉండగలుగుతారు. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి కనీస అర్హత 10వ తరగతి పాస్. అవును, మీరు సరైనదే విన్నారు. 10వ తరగతి పాస్ అయితే చాలాసార్లు సరిపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో 12వ తరగతి అడగవచ్చు, కానీ ఎక్కువగా 10వ తరగతి చాలు. డిగ్రీ అవసరం లేదు, ఎలాంటి పెద్ద చదువు అవసరం లేదు. ఇది ఎందుకు చాలా పెద్ద అవకాశం అంటే, చాలా మంది విద్యార్థులు 10వ తరగతి తర్వాత చదువు ఆపేస్తారు. వాళ్లకి ఉద్యోగం దొరకడం చాలా కష్టం అవుతుంది. కానీ అంగన్వాడీ ఉద్యోగం వాళ్లకి ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. చాలా మంది, మాకు ఎక్స్పీరియన్స్ లేదు అని బాధపడతారు. కానీ ఈ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. అయితే కొన్ని సందర్భాల్లో లోకల్ కాండిడేట్స్కి ప్రాధాన్యం ఇస్తారు. అదే గ్రామంలో నివసించే వాళ్లకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే వివాహిత మహిళలు, విధవులు వంటి వారికి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకుందాం. అంగన్వాడీ వర్కర్కి సాధారణంగా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. హెల్పర్కి 5,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. మినీ అంగన్వాడీ వర్కర్కి 7,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఇది రాష్ట్రాన్ని బట్టి కొంచెం మారవచ్చు, కానీ ఒక స్టేబుల్ ఇన్కమ్ మాత్రం ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్సెంటివ్స్, అలవెన్సెస్ కూడా వస్తాయి. టైంకి జీతం వస్తుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇదే ప్రైవేట్ జాబ్స్తో పోలిస్తే చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ డేట్. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సాధారణంగా 30 నుంచి 45 రోజుల వరకు టైం ఇస్తారు. ఈ సమయంలో మీరు అప్లై చేయాలి. లేట్ అయితే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవదు. చాలా మంది, రేపు చేస్తా, ఇంకో రోజు చేస్తా అని ఆలస్యం చేస్తారు. చివరికి లాస్ట్ డేట్ మిస్ అవుతారు. కాబట్టి మీరు అలాంటి తప్పు చేయకండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేయండి. ఏజ్ లిమిట్ కూడా సింపుల్గా ఉంటుంది. కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్పాలి. ఈ ఉద్యోగానికి ఎక్కువగా రాత పరీక్ష ఉండదు. మీ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అంటే మీరు 10వ తరగతిలో ఎంత మార్కులు తెచ్చుకున్నారో అది ముఖ్యం. కొన్ని చోట్ల చిన్న ఇంటర్వ్యూ ఉండవచ్చు, కానీ అది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఎందుకు మంచిది అంటే, ఎగ్జామ్ టెన్షన్ ఉండదు, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్లై చేసే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఫోటోలు, ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఇవి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్లై చేసే విధానం కూడా చాలా సులభం. అధికారిక వెబ్సైట్కి వెళ్లి నోటిఫికేషన్ చదవాలి, అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి, అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, సబ్మిట్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఊర్లోనే గవర్నమెంట్ జాబ్ చేస్తూ, మీ ఫ్యామిలీతో కలిసి ఉండడం,
ప్రతి నెలా ఫిక్స్డ్ జీతం రావడం, సమాజంలో గౌరవం పెరగడం, ఇవన్నీ ఒక మంచి జీవితానికి అవసరమైనవి. చాలా మంది పెద్ద పెద్ద డిగ్రీలు చదివి కూడా ఉద్యోగం కోసం తిరుగుతుంటారు, కానీ మీరు 10వ తరగతి పాస్తోనే ఒక స్టేబుల్ జాబ్ పొందే అవకాశం ఉంది. ఇది చిన్న విషయానికి కాదు. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తే, మీరు సీరియస్గా మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని అర్థం. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇప్పుడే మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం రెగ్యులర్గా చెక్ చేయండి. వచ్చిన వెంటనే అప్లై చేయండి. చివరగా ఒక మాట, విజయాన్ని అందుకోవాలంటే సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంగన్వాడీ ఉద్యోగం మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో తప్పకుండా టైప్ చేయండి, నాకు అంగన్వాడీ జాబ్ కావాలి అని. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. మీరు విజయం సాధించాలి. ఇదే నా ఆశయం.